కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఎలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపా భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలందరినీ నడిపించునుగాక. ఆత్మీయులరా, బాగున్నారు కదా? సంతోషం. గల్ఫ్ కంట్రీస్లో యుద్ధం విషయంలో దేవుడు త్వరిత దినాల్లో మనకందరికి ఒక మంచి వార్తను తెలియచేయబోచున్నారని విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరును ప్రార్థనలతో ప్రభు పాదాల చెంత గడపాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. సంతోషం. ఈ ఉదయకాల వేళ వాక్య ధ్యానము కొరకినటువంటి భాగము సంఖ్యాకాండం 20వ అధ్యాయము ప్రియులారా 21వ వచనం. ఏదోము ఇశ్రాయేలు తన పొలిమేరలో బడి దాటిపోవుటకు సెలవీయలేదు గనుక ఇశ్రాయేలు అతని యొద్ద నుండి తొలగిపోయిరి. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదువుబడి ఉన్న వాక్య భాగం మీది. వినుచున్న వారందరూ మీ వారు. ప్రభు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మందరికి తోడయుండును గాక. యేసునామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మెరీబా జలముల యొద్ద నీళ్ల యొక్క విషయం జరిగిన తరువాత ఇశ్రాయేలీలు ఏదోము మీదుగా పడి వెళ్ళవలసి వచ్చినది. 14వ వాక్యం. మోషే కాదేశు నుండి ఏదోము రాజునొద్దకు దూతలను పంపి, నీ సహోదరుడు ఇశ్రాయేలు అడుగునదేమనగా, వచ్చిన కష్టం యావత్తు నీకు తెలిసినది. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి. మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమ పెట్టిరి. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మను రప్పించను. ఇదిగో, మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణంలో ఉన్నాం. మమ్మను నీ దేశం దాటిపోనిము. పొలములలో బడి అయినను ద్రాక్ష తోటల్లో బడి అయిన వెళ్ళము. బావుల నీళ్లు త్రాగము. రాజమార్గమున నడిచిపోయేదము. నీ పొలిమేరల దాటు వరకు నీ కుడివైపుకైనను ఎడమవైపుకైనను తిరగకుండగా పోయేదమని చెప్పాను. అయితే ఏదోమీలు, నీవు నా దేశములో బడి వెళ్ళకూడదు, నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదనని సుమి అని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈ ఏదోము రాజునకు ఇశ్రాయేలీలు వర్తమానం పంపారు. అసలు ఇశ్రాయేలీలు ఎవరు? ఏదోము ఎవరు అంటే మనం ఆదికాండం 25వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ప్రియులారా, ఏదోము ఎవరు? యాసావు సంతానాన్ని ఏదోమీలు అన్నారు. యాసావు అనగా ఎర్రని. ప్రియులారా, ఈ ఏదోమీలు
దేవుని వాగ్దానం దేశము అనబడినటువంటి మరి కనానుకు తూర్పు భాగాన ఉన్నటువంటిదే ఈ యొక్క ఏదోము ప్రాంతం. ఇది కనానుకు తూర్పు సరిహద్దు. అయితే వీళ్ళు ఈ సరిహద్దును దాటి కనానులోకి వెళ్ళాలి. అయితే ఇప్పుడు ఏదోమీలు ఏమంటారంటే మా దేశంలో గుండా వెళ్ళడానికి వీల్లేదంటారు. లేదు, వాళ్ళు అంటారు, ఇశ్రాయేలు అయ్యా తోటల్లో పడి త్రొక్కము, చెట్ల ఫలాలు మేము కోసుకోము, బావులలో నీళ్లు త్రాగము, మేము కాలినడకనే వెళ్ళిపోతాం, అస్సలు ఏది ముట్టుకోము అని అంటారు. వారంటారు, ససే మీరు అస్సలు వెళ్ళడానికి ఒప్పుకోలేదు పిల్లరా. ఇంతకీ వీళ్ళిద్దరు ఎవరు? స్వయాన అన్నదమ్ములే కదా. యాసావు యాకోబులు స్వయాన అన్నదమ్ములే. యాసావు సంతానం ఏదోమీలు, ఇశ్రాయేలు యాకోబు సంతానం. చూడండి పిల్లరా, పుట్టింది ఒకే తల్లి గర్భాన, పెరిగింది ఒకే తండ్రి సంరక్షణలో. కొంతకాలం కూడా వారు బాగానే ఉన్నారు. వయసు పెరిగిన తర్వాత ఆశీర్వాదం దగ్గర వారికి సమస్యలు తలెత్తాయి. ఇప్పుడు వృద్ధి పొందిన తర్వాత వారొక జనాంగం వీరొక జనాంగం అయిన తర్వాత కూడా ఆస్తుల దగ్గరే గొడవలు అవుతున్నాయి. నా మాట బాగా వినాలి. ఈనాడు ఎంతోమంది సొంత సహోదరులు కూడా ఒకే తల్లి గర్భాన ఒకే తండ్రి రక్తం పంచుకు పుట్టిన వారిలో అనేక మంది ఇక్కడనే సమస్యను ఎదుర్కొంటున్నారు. అంటే నేను చెప్పుచున్నది అందరూ ఇలాగున్నారని కాదు. కొందరున్నారు అన్నదమ్ములు ఆదర్శప్రాయంగా ఉండేటువంటి వారు. అట్టి వారికి మనం చేతులెత్తి వందనాలు చెప్పాలి. అయితే పిల్లల బైబిల్ గ్రంథంలో కూడా ఇలాంటి ఒక సందర్భం ఎదురైంది. అన్నదమ్ముల మధ్య తమ్ముడు అంటారు, మీ దేశంలో ఉండగా వెళతామని. అన్న అంటాడు, ససేమీర వెళ్ళడానికి వీలుది అంటాడు. లేదు, నేను వెళతానంటే కత్తితో నీకు ఎదురుగా నిలబడతాను, ఎలాతో చూస్తానంటాడు. ఈయన అంటాడు, నేను రాజమార్గంలోనే వెళతాను, నువ్వేం చేస్తావు వచ్చి అంటాడు. అంటే వీరికి అక్కడ వాదం అనేది స్టార్ట్ అయింది. ఈనాటి కూడా ఎంతోమంది అలా ఉంటున్నారు. అటు వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం పిల్లలు. అయితే నేను వాక్యంలోకి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇశ్రాయేలీలు తన సహోదరుడైనటువంటి యాసావుతో, అనగా యాసావు యొక్క సంతానీలు అనబడినటువంటి ఏదోమీలతో వారు వాదం చేయటకు ఇష్టపడలేదు పిల్లరా. ఇష్టపడలేదు. ఏం చేశారు వాళ్ళంటే, వారు పిల్లరా వేరొక మార్గాన తిరిగి వారు వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సందర్భంలో నేను చెప్పాలనుకుంటున్నానంటే, వారికి వాదోపవాదం జరగవలసి వచ్చిన సమయంలో తమ్ముడు తగ్గాడు. ఎవరు? యాకోబు సంతానం అనబడిన ఇశ్రాయేలీలు తగ్గారు పిల్లరా. తగ్గి వాళ్ళు ఏం చేశారంటే, ఆ మార్గమున వెళ్ళుటకు ఇష్టపడక వేరు మార్గాన వారు తిరిగి వెళ్ళారని దేవుని యొక్క వాక్యలో చూస్తున్నాం. 21 వచ్చి చూడండి. ఏదోము ఇశ్రాయేలు తన పొలిమేరలో పడి దాటిపోటు సెలవీయలేదు కనుక ఇశ్రాయేలు అతని యొద్ద నుండి తొలగిపోయిరి అంటే ఎదురుగా వెళ్ళి వాదాన్ని చేయలేదు. వెళతానన్నాడు కానీ వెళ్ళలేదు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారు? తమను తాము తగ్గించుకున్నారు. ఇప్పుడు ఈనాడే కాదు, ఆనాడు కూడా ఇశ్రాయేలును జయించడం అనేది చాలా ప్రయాసతో కూడినటువంటి పని. ఆత్మీయులారా, ఇక్కడ నేను చెప్పబోయే మాట, ఇద్దరి మధ్య సమస్య తలెత్తినప్పుడు ఒకరు తగ్గితే ఇంచుమించుగా కొంత పరిష్కారం అనేది దక్కింది. సాధారణంగా ఆ వ్యక్తి కూడా తగ్గినప్పుడు అవతల వాళ్ళు ఇంకా ముందుకు రావడం మానవ నైజం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, తను తగ్గించుకున్నవాడు ఒక రోజున హెచ్చించబడతాడని. ఇప్పుడు ఇశ్రాయేలీలు తగ్గించబడ్డారు, నేటికి వాళ్ళు దీవెనకరంగా మారారు. ఆమేన్. మరి ఈ ఉదయకాలంలో దేవుని మాటలు వినిచిన ఆత్మీయుల నీ జీవితంలో నువ్వెంతగా తగ్గించుకున్న అవతల వ్యక్తులే నిన్ను తరుముతుంటే,
నువ్వెంతగా తగ్గించుకున్నా అవతల వ్యక్తులు నిన్నింకను ఇబ్బంది పెట్టాలనుకుంటే, మనం ప్రభు నిమిత్తమే తగ్గించుకున్నప్పుడు యథార్థ హృదయాన్ని చూచిన దేవుడు తప్పక సహాయం చేసే దేవుడునై ఉన్నాడు. ఆమేన్. తప్పక ఆయన కనికరాన్ని ఇస్తారు. తప్పక ఆయన జవాబునిస్తారు. ఇశ్రాయేలీయులు వృద్ధి పొందారు, నేడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నారు. ఆమేన్. ప్రియులారా, ఆత్మీయులారా, ఎదోము వాసులు నాకు ఒక రోజున తీర్పు తీర్చవలసిన సమయం కూడా వచ్చింది తర్వాత భవిష్యత్ కాలంలో. కనుక ఈ మాటలు వినిచిన ఆత్మీయులకు దేవుని వాక్యంలోంచి నీవు మనం నేర్చుకున్నటువంటి మాట, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడ్డాడు. యాసావు ఎదుట తను వాదానికి దిగలేదు. యాసావు యొద్ద నుండి దూరమై సమాధానాన్ని పొందుకున్నాడు. రోజు ప్రభువుని ఎరిగిన పిల్లలుగా మన జీవితంలో ఈ పాఠం ఎంతో శ్రేష్టమైనది. ప్రభు తగ్గించుకున్నారు, తండ్రి కుడి పారుష్యమును హెచ్చించబడ్డారు. మోషే తగ్గించుకున్నాడు, రూపాంతరపు కొండ మీద మహిమలోకి వెళ్ళాడు. అయ్యలారా అంటూ అబ్రహాము సాగిలపడి మరి తగ్గించుకున్నాడు, పరదేశకు తన పేరు పెట్టబడింది. ఆత్మీయులారా, మరి ఉదయకాల వేళ దేవుని పిల్లలుగా మనం కూడా ప్రభు కొరకు, ప్రభు దగ్గర మనం తగ్గించుకుందాం. దేవుడే తన కార్యములు సఫలపరచును గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలుతో నింపండి, రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.